హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హర్రర్ స్టోరీతోనే నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది SRK హర్రర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్లబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు లైక్ తో పాటు హైప్ కూడా వేయండి. హైప్ పాయింట్స్ ఇవ్వడం వల్ల ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ని కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకైతే చేరుతుంది. అండ్ మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో స్టోరీగా వినాలి అనుకుంటున్నారా? అయితే నేను నా డిస్క్రిప్షన్ లోని ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు వీడియోలోని ఒక టీనేజ్ అమ్మాయికి జరిగిన ఒక రియల్ హర్రర్ ఇన్సిడెంట్ గురించి అయితే తెలుసుకుందామండి. ఇది మాకు తెలిసిన వాళ్ళకి జరిగిన ఒక రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్. చాలా టెరిఫైయింగ్ గానైతే ఉంటుంది కనుక ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండానైతే చూడండి, మీకు స్టోరీ పూర్తిగానైతే అర్థమవుతుంది. అయితే అమ్మాయి పేరు జ్యోతి. అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుందండి. అప్పుడైతే జరిగిందనమాట ఈ ఇన్సిడెంట్. వాళ్ళ నాన్నగారు అమ్మవారి సంబరం అయితే చేయించారు. అమ్మవారి సంబరం చేయించి అందరికీ భోజనాలు అయితే పెట్టించారు. దేనికి అని అంటే వాళ్ళ అన్నయ్యకి ఉద్యోగం అయితే వచ్చింది ఫారిన్ కంట్రీలోని. ఇంకా ఈ అమ్మాయి ఏమో బాగా చదువుకుంటుంది అండ్ చాలా మంచి మార్క్స్ అయితే వచ్చేవి ఈ అమ్మాయికి కూడాను. వాళ్ళ అన్నయ్య కూడా మెరిట్ స్టూడెంటే. అయితే వాళ్ళు ఆల్ సెటిల్ అనమాట. జ్యోతి వాళ్ళ తాతగారు వాళ్ళు ఎవరికి పంచాల్సిన ఆస్తి వాళ్ళకైతే పంచేశారు. జ్యోతికి ఒక చిన్నాన్న, ఇంకా అలాగే ఒక అత్త, మేనత్త అయితే ఉన్నారు. సో వాళ్ళు కూడా ఆ సంబరానికి అయితే అటెండ్ అయ్యారు. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఆ రోజు ఏంటంటే జ్యోతి చాలా అందంగానైతే తయారయ్యింది. తను అందంగా ఉండేది, ఇంకా ఆ రోజు తయారయ్యేసరికి అందరి దృష్టి ఆ అమ్మాయి మీద అయితే పడింది అనమాట. మరి ఈ సంబరం అయితే పూర్తయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళింటికి, జ్యోతి వాళ్ళ ఇంటికి వాళ్ళ చిన్నాన్న ఇంకా అత్త కూడా వచ్చారు. వచ్చి ఒక 2 రోజులు ఉండి వెళ్ళిపోతారనమాట ఎవరి మటుకు వాళ్ళు. అయితే ఇంటికి వచ్చేసారు ఎవరి మటుకు వాళ్ళు. వచ్చేసిన తర్వాత జ్యోతి తన బెడ్రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసేసుకుంది. ఇంకా వీళ్ళేంటంటే పనుల్లో ఉన్నారు, బిజీగా ఉన్నారు, తన్ని పట్టించుకోలేదు. అంతా అయిపోయింది. ఆ రోజు నైట్ భోజనం చేద్దాం అనుకునే సమయానికి జ్యోతి కనిపించట్లేదు. ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది, ఇందాక నుంచి చూస్తున్నాను అని వాళ్ళ అమ్మ అయితే అన్నారు. ఇంకా అంత వెతికేసరికి తన రూమ్ లోనైతే ఉంది అని తెలుసుకున్నారు. తలుపు కొడుతుంటే అమ్మాయి తలుపు తీయట్లేదు. జ్యోతి ఏమైపోయావే, తలుపు తీ అంటూ గట్టిగానైతే 4-5 సార్లు బాధేసరికి అమ్మాయి నిద్రమత్తులో వచ్చి తలుపు అయితే తీసింది. మళ్ళీ వెళ్ళి పడుకుని పోయింది. అదేంటి భోజనం చేయవా, వెళ్ళి పడుకుని పోతున్నావు, నీ గురించి వచ్చాము, ఇదిగో బాబాయ్ ఇంకా అత్త నీ గురించి వెయిట్ చేస్తున్నారు, అందరూ కలిసి తిందాం రా అని చెప్పి వాళ్ళ అమ్మ అయితే పిలిచి వెళ్ళిపోయింది. భోజనానికి అందరూ కూర్చున్నారు. అందరికీ ఆమె వడ్డించేసింది. అయినా కూడా ఇంకా జ్యోతి అయితే కిందకి రాలేదు. ఈలోగా వాళ్ళ నాన్నగారు సత్యనారాయణ గారు, ఏది ఇంకా రాలేదా, ఏం చేస్తుంది పైన అని చెప్పేసి గట్టిగానైతే అన్నారు. అనడంతో జ్యోతి వాళ్ళ అమ్మగారు లక్ష్మి గారు పైకి వెళ్ళి, నీకే కదా చెప్తున్నాను, ఇందాకల నుంచి రమ్మంటే రాకుండా ఏం చేస్తున్నావు నువ్వు ఇంకా అంటూ మళ్ళీ తలుపు అయితే కొట్టారు. కొట్టేసరికి ఈసారి తలుపు తీయలేదు. తీయకపోతే అమ్మో ఏమైపోయింది దీనికి, తలుపు తీయట్లేదని చెప్పి మళ్ళీ 4-5 సార్లు కొట్టారు. అయినా ఉలుకు లేదు పలుకు లేదు. అప్పుడు ఆవిడైతే భయపడి ఇంకా కింద ఉన్న వాళ్ళందరినీ కూడా పైకి అయితే పిలిచింది. ఇలా ఇది తలుపు తీయట్లేదు, ఏమైందో తెలియదు, ఇందాకలు కూడా అలా నిద్రమత్తులో ఉంది, కొంపతీసి స్పృహ పడిపోయిందేమో అని చెప్పేసి వాళ్ళకి చెప్పడంతోనే అందరూ వచ్చి తలుపు అయితే పగలగొట్టి లోపలికి వెళ్ళేసరికి ఆ అమ్మాయి బెడ్ మీదే అలా పడుకొని ఉంది కదలకుండాను. సరే ఇంకా అందరూనైతే లేపారు. ఏంటి ఏమైపోయింది నీకు, అందరం కూడాను తలుపు కొడుతున్నాం కదా ఇందాక నుంచి, తలుపు తీయకుండా ఏం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పేసి అంటున్నారు కోపంగాను వాళ్ళ నాన్నగారు. వాళ్ళ అత్తేమో అడ్డుకొని పోనీలేరా ఏమైపోయింది అని చెప్పేసి కిందగా అయితే తీసుకువెళ్లారు. భోజనం చేయమంటే నాకు ఆకలి లేదు, చేయను, నాకు బాగాలేదు, ఏంటో నాకు కడుపులో చాలా నొప్పిగానైతే ఉంది, మోషన్స్ అవుతున్నాయి అని అప్పుడైతే చెప్పింది. ఓ అదా సంగతి, సర్లే అయితే వెళ్ళి పడుకో అని చెప్పేసి
ఏవో టాబ్లెట్లు ఇచ్చారు. కజిన్స్ కూడా వచ్చారు. వాళ్ళు ఏంటి అని అంటే ఆట పట్టిస్తూ సర్లేవే ఏమైతే అది అయ్యింది, ఈరోజు మనం సంబరంలో బాగా ఎంజాయ్ చేసాం కదా, అప్పుడు నువ్వు తిన్నదానికి ఇప్పుడు నువ్వు అనుభవించాల్సిందే తప్పదు అని చెప్పేసి అలాగ అంటున్నారు. ఇంకా తను పైకి వెళ్ళిపోయి టాబ్లెట్ వేసి పడుకుని పోయింది. ఇంకా అందరూ కూడా నైట్ పడుకునే సమయానికి వాళ్ళ అత్త వాళ్ళ అమ్మాయి ఈ అమ్మాయి పక్కనే పడుకుంటుంది. మిగతా వాళ్ళందరూ కూడా అబ్బాయిలు వాళ్ళందరూ వేరే రూమ్ లోనైతే పడుకుంటారు. అందుకని ఈ అమ్మాయి వాళ్ళ అత్త వాళ్ళ అమ్మాయి పైకి అయితే వెళ్ళింది. ఫ్లాస్క్ ఏదో పట్టుకొని వాటర్ నింపుకొని అవతలకి తిరిగి అయితే పడుకొని ఉందంట. సరే ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందుకు, దానికి బాగాలేదు కదా అని చెప్పేసి వాళ్ళ అత్త కూతురు సౌమ్య తలుపు దగ్గరికి వేసేసి తను కూడా వచ్చి తిని పక్కన అయితే పడుకుందంట. పడుకుంటే అది రాత్రి 1:30 ఎంతో అవుతుందంట. ఆ సమయంలోని గట్టిగా కేరుతుందంట పక్కన పడుకున్న ఈ అమ్మాయి. కేరుతూ ఉంటే ఏమైంది దీనికి ఇలా భయపెడుతుంది అని చెప్పేసి సౌమ్య మేల్కొని ఏమైందో జ్యోతి ఎందుకు అలాగా కేరుతున్నావు అని లేపుతూ ఉంటే తన కళ్ళు ఎర్రగానైతే మారిపోయంట. ఇలా కోపంగా తన కాస్త చూసి నీకెందుకే అంటూ మగవాడి గొంతులోనైతే అరిచిందంట. అరిచేసరికి ఇంకా తను భయపడిపోయింది సౌమ్య. గట్టిగా అరిచేసి బయటకైతే వచ్చేసింది. ఈలోగా అరుపు విని పక్క రూమ్ లో ఉన్న అన్నయ్య, చిన్నాన్న కొడుకులు ఇద్దరు, ఇంకా వాళ్ళ అత్త కొడుకు ఒకడు, వీళ్ళందరూ పక్క రూమ్ లో ఉన్నారనమాట. వాళ్ళందరూ పరిగెట్టుకొచ్చారు. సౌమ్య ఏమైంది అంటే జ్యోతికి ఏమైందో తెలియదు, ఇలాగా గట్టిగా కేరింది ఏంటి అని అంటే కళ్ళెర్ర చేసి నన్ను భయపెడుతూ మగవాడి గొంతులోని ఇలాగ అరిచింది అని వాళ్ళతోనైతే చెప్పిందంట. చెప్పేసరికి వాళ్ళందరూ షాకు. వాళ్ళ అన్నయ్య ఉండు నేను వెళ్ళి చూస్తాను అని లోపలికైతే వెళ్ళాడు. ఎవరికైతే ఫారిన్ కంట్రీలోని జాబ్ వచ్చిందో ఆ అబ్బాయి అనమాట. లోపలికి వెళ్ళాడు. లైట్ ఆన్ చేసి జ్యోతి అని పిలుస్తున్నాడు. పిలుస్తుంటే తను ఉలుకు లేదు పలుకు లేదు. మళ్ళీ అటు తిరిగి అయితే పడుకుంది. అది శుభ్రంగా పడుకుంటే నీకేంటే అంటూ అంటున్నాడు. అంటే లేదు బావా నిజంగానే ఇప్పుడు అరిచింది, అది నాటకాలు ఆడుతుంది అది అని అంటే మా చెల్లి నాటకాలు ఆడుతుందా, సరే అని చెప్పి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి తన మీద ఇలా చేయి వేసేసరికి ఒళ్ళంతా కాలిపోతుంది. తనేమో స్పృహలో అయితే లేదు. లేకపోయేసరికి దీనికి జ్వరం వచ్చింది అని చెప్పేసి వెంటనే కిందకి వెళ్ళి టాబ్లెట్స్ ఏవో తీసి వాటర్ తెచ్చి వాళ్ళ చెల్లికి ఇచ్చాడు. వేసుకుంది. నార్మల్గానే ఉంది. అది చూడగానే సౌమ్యకి ఏమీ అర్థం కాలేదు. ఇదే కదా ఇప్పుడు అరిచింది, నన్ను ఇలా భయపెట్టింది, ఇప్పుడేమో నార్మల్గా బిహేవ్ చేస్తుంది అని చెప్పేసి ఇంకా మొత్తానికి ఎవరి మట్టుకాళ్ళు పడుకున్నారు. సౌమ్య కూడా ఎలా ఉందే జ్యోతి నేను పక్కనే ఉన్నాను, ఏమైనా కావాలంటే అడుగు అని చెప్పేసి మళ్ళీ ఎవరి మట్టుకు వాళ్ళు ఎవరి రూమ్లో వాళ్ళు పడుకున్నారు. ఈసారి 3 అయితే అయిపోయింది. పూర్తిగాను డీప్ స్లీప్లోకి అయితే వెళ్ళిపోయింది సౌమ్య. ఆ టైంలోనే పక్కనున్న జ్యోతి సౌమ్య మీదేమో ఒక కాలు వేసింది. సౌమ్య ఏంటంటే దీనికి అలవాటేలే అని చెప్పేసి ఊరుకుంది. నార్మల్గా నిద్దట్లో ఉంది కదా, లేకుండా అలానే ఊరుకుంది. మళ్ళీ కొంతసేపటికి చెయ్యి అయితే వేసి సౌమ్య గొంతు అయితే గట్టిగా నులిమేస్తుంటే ఇంకా సౌమ్య తట్టుకోలేక చేతులు కాళ్ళు ఆడిస్తూ గట్టిగానైతే అరిచేసరికి మళ్ళీ వీళ్ళు పరిగెట్టుకొని అయితే వచ్చారు పక్క రూమ్లో ఉన్నవాళ్ళు. చూసేసరికి ఈసారి లైట్ వేసి చూసేసరికి నిజంగానే జ్యోతి తన మీద క్రూయల్గానైతే బిహేవ్ చేస్తుంది. గట్టిగా ఇంకా గొంతు నులుముతూనే ఉంది. ఆవిడ వెంటనే వాళ్ళ అన్నయ్య వెళ్ళి ఏమైంది నీకు, ఎందుకు అలా చేస్తున్నావు దాన్ని అని చెప్పేసి ఇద్దరిని విడిపిస్తే నీకెందుకురా అంటూ మళ్ళీ గట్టిగా మగవాడి గంతులోనైతే అరిచేసరికి అప్పుడు వీళ్ళకి అర్థమైంది ఏదో అయ్యింది దీనికి అని చెప్పి వెంటనే కిందకి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నని లేపి అదేంటో ఇలా బిహేవ్ చేస్తుంది అని వాళ్ళతోనైతే చెప్పాడు. వాళ్ళు కూడా వచ్చారు, చూశారు. అప్పుడు మళ్ళీ నార్మల్ అయిపోయి తన మటుకు వెళ్ళి తను పడుకుని పోయింది. ఈ బిహేవియర్ అంతా కూడా పిల్లలు చూస్తున్నారు. వీళ్ళందరూ కూడాను ఇలా చేసింది మళ్ళీ పడుకుని పోయిందని వాళ్ళే చెప్పారు వాళ్ళ అత్తకి మామయ్యకిని. మళ్ళీ రేపు చూసుకుందాం, దాని పక్కన ఎవరు పడుకోకండి, మీ మటుకు మీరు పడుకోండి, సౌమ్య మా రూమ్ లో పడుకోవే అని చెప్పేసి లక్ష్మి గారు అయితే అన్నారు. ఇంకా సౌమ్య కూడా కిందకైతే వెళ్ళిపోయింది భయంతో. అయిపోయింది. ఇంకా మర్నాడు అందరూ లేచారు, ఎవరి పనులు అలా అయితే చేసుకున్నారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయి బ్రంచ్ టైం అయితే వచ్చేసింది. ఒక 10:30, 11 అయితే అయిపోతుంది. ఆ టైంలో వీళ్ళు
కొంచెం ఏదో తిందామని చెప్పేసి నాస్తా చేద్దామని చెప్పి అందరూ డైనింగ్ దగ్గరికి అయితే వచ్చి కూర్చున్నారు. వాళ్ళ బాబాయి అత్త పైకి అయితే చూస్తున్నారు, ఇది ఇంకా రాలేదు, మళ్ళీ నిన్న రాత్రిలాగే, నిన్న కూడా ఏం తినలేదు కదా అది అని చెప్పేసి గబగబా పైకి అయితే వెళ్ళి చూసింది. చూసేసరికి రూమ్ అంతా కూడా చాలా చండాలంగానైతే చేసేసింది. స్మెల్ వస్తుంది, చాలా దారుణమైన స్మెల్ అయితే వస్తుంది. తను స్టూల్స్ ఎక్కడ పడితే అక్కడ వేసేసి ఇంకా తను యూరినేట్ కూడా చేసేసింది, వాంతులు చేసుకుంది. ఆ వాంతులు కూడా అక్కడే అన్నమాట. సో దానివల్ల ఆ రూమ్ అంతా కూడా చాలా దరిద్రమైన స్మెల్ అయితే వస్తుంది. ఈ పిల్ల ఒక మూలకు వెళ్ళిపోయి ఒక మూలన ఇలాగ భయపడిపోతున్నట్టుగా తన కాలు రెండు పైకెత్తి కూర్చొని ఇలా భయపడిపోతూ చూస్తుంది. ఏమైంది నీకు, ఎందుకు ఇలా చేసావు, చెప్పాలి కదా, మాకు పిల్లలు కదా, బాగోపోతే రూమ్ అంతా దరిద్రం చేసేసావు అంటూ వాళ్ళ అమ్మ తిడుతూ దగ్గరికి వెళ్ళేసరికి తను వణికిపోతుంది. చూస్తే మళ్ళీ ఫీవరు. ఇంకా లాభం లేదు అని చెప్పేసి కిందకు వచ్చి వీళ్ళందరికీ కూడా చెప్పి అమ్మాయినేమో హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఏం లేదండి, నార్మల్ ఫీవరే. కొంతమందికి ఫీవర్లోని బ్లడ్ తక్కువ ఉండేటప్పుడు ఫీవర్లోని ఇలాంటి రుగ్మతులు కలగడం సర్వసాధారణం, కంగారు పడకండి అని చెప్పేసి ఆయన ఏదో మందులు ఇచ్చారంట. ఆ తర్వాత డ్రిప్ ఒకటి ఎక్కిద్దాం, చాలా వీక్గా ఉంది అని చెప్పేసి డ్రిప్ అయితే ఎక్కించారంట. ఇంకా ఇంటికి అయితే వచ్చేసారు. సాయంత్రం ఎవరి మటుకు వాళ్ళు ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతున్నారనమాట. ఇంకెందుకు, దానికి బాగాలేదు కదా, ఇంట్లో ఉండి మనం ఇబ్బంది పెట్టడం ఎందుకు. ఈ అబ్బాయి, పెద్ద అబ్బాయి ఎవరైతే ఉన్నాడో జ్యోతి వాళ్ళ అన్నయ్య సతీష్కి అమెరికా వెళ్లాల్సిన టైం అయితే వచ్చేసింది. ఇంకా మర్నాడే తను వెళ్ళిపోతాడు అనమాట, ఫ్లైట్ ఉంది. ఇంకా అందుకని వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు తనకి మంచి చెడ్డలు చెప్పేసి. సో ఉండొచ్చు కదా అని అడుగుతూ ఉంటే లేదు లేదు మేము వెళ్ళాలి అని చెప్పేసి ఎవరి మటుకు వాళ్ళు వెళ్ళిపోతూ ఒకసారి జ్యోతి దగ్గరికి వెళ్ళి జ్యోతికి కూడా చెప్పేసి వెళ్తున్నారనమాట. ఆ సమయంలోని వాళ్ళ చిన్నాన్న పిన్ని కూడా అలానే వెళ్ళారు, జ్యోతితో ఏదో మాట్లాడారు. చాలాసేపు అక్కడే ఉన్నారు. జ్యోతి ఒక్కరిదే అయిపోవడం, వాళ్ళందరికీ కూడాను మగపిల్లలు, వాళ్ళ అత్తకున్నప్పటికీ కూడా వీళ్ళ ఫ్యామిలీలోని ఈ అమ్మాయి ఒక్కరిదే, జ్యోతి ఒక్కరిదే ఆడపిల్ల అనమాట. అందుకనే వాళ్ళ చిన్నాన్నకి వాళ్ళ పిన్నికి జ్యోతి మీద కొంచెం ఎక్కువ ప్రేమ. మేము కూర్చున్నాం, సరే ఇంకా మేము బయలుదేరుతాం రా అని చెప్పేసి వాళ్ళ అన్నయ్యకి చెప్పి వాళ్ళ బాబాయ్ కూడా పిన్ని కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఈ అమ్మాయి బిహేవియర్లో కంప్లీట్ చేంజ్. ఎలా అంటే ఆ రోజు నైట్ వీళ్ళకి నరకం చూపించింది. వాళ్ళ అన్నయ్య పడుకోలేదు పాపం. నెక్స్ట్ డే తనకి ఫ్లైట్ ఉంది, తను పడుకోలేదు. ఎందుకనంటే ఈ అమ్మాయి చేసిన పనులకి లేచే ఉండవలసి వచ్చింది. ఏం చేసింది అని అంటే పడుకోవట్లేదు, అండ్ అలాగే వీళ్ళు పడుకోగానే కిందకు వస్తుంది, మొత్తం అంతా ఇల్లంతా చూస్తుంది, ఇల్లంతా తిరిగేస్తుంది, తిరిగి ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా బయటపడేయడం, ఇంకా ఎక్కడ పడితే అక్కడ యూరినేట్ చేయడం, డైనింగ్ టేబుల్ ఎక్కిపోయి డైనింగ్ టేబుల్ మీద యూరినేట్ చేయడం, అలాంటివన్నీ కూడా చేస్తుంది అనమాట. చాలా అగ్లీ థింగ్స్ అవి, చెప్పడానికి కూడా లేదు. ఇంత దారుణంగానైతే బిహేవ్ చేస్తుంది. అంతేకాకుండా తన్ని తాను హర్ట్ చేసుకుంటుంది, గోళ్లతోని ఎక్కడ పడితే అక్కడ గీరేసుకుంటుంది. సో ఇలా చేస్తూ ఉంటే వాళ్ళకి అసలు ఏం అర్థం కాలేదు. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయి, అది కూడా మెరిట్ స్టూడెంట్, అలా చేస్తూ ఉంటే ఎవరికైనా ఎలా ఉంటుంది చెప్పండి. ఇంకా భయపడిపోయి అమ్మో దీనికి ఏదో జరిగిపోయింది అని వాళ్ళైతే అనుకున్నారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ తన ఫ్లైట్ అయితే ఉంది. ఇంకా దానికి అన్ని కూడా సన్నాహాలు చేసుకోవాలి కదా, అన్ని చేసేసి వాళ్ళ అమ్మ నాన్న ఓ పక్కేమో జ్యోతికి ఇలా ఉంది, జ్యోతిని ఇంట్లో పెట్టేసి వాళ్ళ పని వాళ్ళకి అప్పచెప్పేసి జ్యోతిని, ఒక ఆవిడ చాలా ఏళ్ల నుంచి వాళ్ళ ఇంట్లోనైతే పని చేస్తుంది నరసమ్మ అని, ఆవిడకి అప్పచెప్పేసి ఇంకా వాచ్మెన్కి కూడా చెప్పి జాగ్రత్తగా ఉండండి, ఒకవేళ ఇదేమైనా చేస్తే నువ్వు వెళ్ళి ఇమీడియట్గా అక్కడ ఉండు అని చెప్పేసి వీళ్ళైతే అబ్బాయిని సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోయారు. వీళ్ళు సెండ్ ఆఫ్ ఇచ్చి వచ్చేలోగా వీళ్ళకి ఓ 10 మిస్డ్ కాల్స్ అయితే ఉన్నాయి వాళ్ళ సెల్ ఫోన్కి. చూసేసరికి వాచ్మెన్, అమ్మా మీరు ఎక్కడున్నారమ్మా, త్వరగా రండి అమ్మా అంటూ. ఏమైంది అని అంటే, ఏం లేదమ్మా పాపగారు ఇలాగా చాలా తేడాగా చేస్తున్నారు, తన్ని తానే కొట్టుకుంటున్నారు, ఇంకా గట్టిగా అరుస్తూ
నరసమ్మని కరిచేసింది. నరసమ్మ అరుస్తూ నన్ను అయితే పిలిచింది. దగ్గరికి వెళ్తే నన్ను కూడా కరవడానికి అయితే చూశారు. నేను గట్టిగా పట్టుకొని చేతులండి గట్టిగా పట్టుకొని కట్టేశానమ్మా, లేరు కదా నేనేమీ చేయకూడదని అలాగనే చూస్తూ ఉన్నాను. తలుపు దగ్గరికి అయితే వేసేసాం, నేను నరసమ్మ బయటను కూర్చున్నాం అని చెప్పుకొచ్చాడు. ఒక 20 నిమిషాలు వచ్చేస్తున్నాము అని చెప్పేసి గబగబా వీళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఇంటికి వచ్చేసారు. చూసేసరికి ఇంటి వాతావరణం అంతా కూడా చాలా దారుణంగానైతే తయారయ్యింది. ఏంటి అని అంటే ఆ అమ్మాయి ఇల్లంతా చెడగొట్టేసింది. మొత్తం అన్ని కూడా విరగొట్టేసి తనకు దొరికిన వాటితోనే తను హర్ట్ చేసేసుకొని ఎక్కడ పడితే అక్కడ చండాలం చేసేసి అలా అయితే చేసేసింది. ఇంకా వాళ్ళకి భయం వేసేసింది, ఏదో అయిపోతుంది జ్యోతికి, ఎవరో ఏదో చేశారు అని మటుకు వాళ్ళైతే అనుకున్నారు, డిసైడ్ అయ్యారు. అయ్యి ఇంకా లాభం లేదు, ఎవరికైనా చూపించాలి అని అనుకున్నారు. అయితే మీకు తెలుసో తెలీదో చాలా మంది ఇలాంటివి అయినప్పుడు ఎవరికైనా చూపించాలి అని అనుకోవడం చాలా తక్కువ. ఎక్కువ శాతం చాలా తక్కువ మంది ఇలా ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే వాళ్ళు అప్పుడు చూపించాలి అన్నా కూడాను కరెక్ట్ అయిన పర్సన్ దొరకాలి. ఇంకా వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో అనేది కూడా వీళ్ళకి తెలిసి ఉండాలి. తెలియకపోతే నానా ఇబ్బందులు పడవలసి అయితే వస్తుంది. మరి అలానే వీళ్ళైతే ఒక దగ్గరికి తీసుకువెళ్లారు. ఎవరో చెప్పారు, చెప్తే ఆయన బాగా చూస్తాడు అని చెప్తే అక్కడికైతే తీసుకువెళ్లారు. ఇప్పుడు ఒక విషయం అండి, అలాంటి వాడి దగ్గరికి తీసుకువెళ్ళేటప్పుడు మీ అమ్మాయి టీనేజ్లో ఉంది, మీ జాగ్రత్త మీరు చూసుకోవాలి, మీ సేఫ్టీ మీకు ఉండాలి. అంతేగాని ఎవడో చెప్పాడనో లేదంటే వాడు ఇంకేదో చేస్తాడోనో మన పిల్లని తీసుకెళ్ళి, బంగారం లాంటి పిల్లని తీసుకెళ్ళి అక్కడైతే పడేయకూడదు. అయితే వీళ్ళు అక్కడికి తీసుకువెళ్ళారు, ఈ అమ్మాయిని జ్యోతిని తీసుకువెళ్ళి అక్కడైతే అతను ముందు కూర్చోబెట్టారు. ఇలా అవుతుందండి మా అమ్మాయికి, ఇలా బిహేవ్ చేస్తుంది అనేసి వాళ్ళతోనైతే చెప్పారు. అయితే నేను అన్ని కూడా చూస్తాను చేస్తాను అని చెప్పాడు. పూజ ఏదో చేశాడు వాళ్ళ ముందు. చేసిన తర్వాత ఈ అమ్మాయికి నేను ప్రత్యేకమైన పూజ చేయాలి, ఇక్కడ చేయడం కుదరదు, నేను వేరే చోట ఇదన్నిటికీ కూడా పూజకన్నిటికీ కూడా సిద్ధం చేసి అక్కడికి తీసుకువెళ్ళి చేస్తాను అని చెప్పేసి అమ్మాయిని అయితే తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్ళి ఇంకా ఇష్టం వచ్చినట్టుగా టచ్ చేయడానికి అయితే చూస్తున్నాడు వాడు. చూస్తున్న సమయంలోని ఈ అమ్మాయి కొంచెం సృహలో ఉంది, కొంచెం ఆబ్సెంట్ మైండ్లోనైతే ఉంది. గట్టి గట్టిగా అరుస్తుంది, కేకలు పెడుతుంది. ఇంకా ఆ కేకలకి అరుపులకి తల్లి తట్టుకోలేక ఏదో జరుగుతుంది, ఏదో అవుతుంది పిల్లకి అని చెప్పేసి అక్కడ వాళ్ళు అడ్డుకుంటున్న లోపలికైతే వెళ్ళింది. వెళ్ళి చూసేసరికి ఆ అమ్మాయి చున్నీ లాగేసి ఉంది. ఆ అమ్మాయి గట్టిగా పట్టుకొని ఉన్నాడు ఆ అమ్మాయిని. ఇంకా ఆవిడకైతే ఏదో అర్థమయ్యి వద్దు మా అమ్మాయికి ఏం చేయని అవసరం లేదు, నేను మా అమ్మాయిని తీసుకువెళ్ళిపోతాను అని చెప్పేసి ఆయన వాళ్ళ అమ్మాయి ఆ అమ్మాయిని అక్కడి నుంచి అయితే తీసుకొచ్చేసారు. మరి ఇలా కూడా ఉంటారండి కొంతమంది, అసలుకే వాళ్ళు ఏదో బాధలో ఎవరో పట్టో లేదంటే ఏదో జరిగో వాళ్ళు అలాగ అయిపోయినప్పుడు వాళ్ళని ఇంకా బాధ పెట్టాలని, వాళ్ళని ఇంకా హింసించాలని వాళ్ళకి ఎలా అనిపిస్తుందో అర్థం కాదు. కొంతమంది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ మీద కూడా ఇలాంటి దారుణాలు అయితే జరుగుతూ ఉంటాయి. ఇది మన దౌర్భాగ్యం అనుకోవాలి. మానవత్వం కూడా చూపించకుండా వాళ్ళ మీద ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. అయితే మరి అమ్మాయిని అయితే తీసుకొచ్చేసారు. తీసుకొచ్చిన తర్వాత ఆ అమ్మాయికి ఇంట్లో పెట్టి ఎన్నో మామూలుగా హాస్పిటల్కి తీసుకువెళ్తున్నారు, మరో పక్క ఇలాంటి వాటికి ఎవరైనా తెలిస్తే చెప్పండి అని అందరినీ అడుగుతున్నారు, అన్నీ జరుగుతున్నాయి. మీకైతే గడిచిపోయింది. ఇంటి ప్రశాంతత పూర్తిగా కోల్పోయారు. ఆ ఇల్లు ఎలాగంటే తయారైంది అతి భయంకరంగా, చీకటి పూర్తిగాను, కిటికీలన్నీ కూడాను క్లోజ్డ్ అనమాట. ఏవి కూడా ఓపెన్ చేయనివ్వట్లేదు. ఏది ఓపెన్ చేసినా వెలుతురు గాలి రానివ్వకుండా ఆ పిల్ల తలుపులన్నీ వేసేస్తుంది. రాత్రి సమయంలో లేచి ఇల్లంతా తిరిగేసి ఇంట్లో ఏంటేంటున్నాయి అన్ని బయట పడేస్తుంది. రాత్రి సమయంలో ఈ అమ్మాయి ఏంటి లేచి ఇల్లంతా కంగాళి చేసేసి బయటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నించి ఏ కిటికీలోనో ఎక్కడో సందు దొరికితే అందులో నుంచి దూకి బయటికి వెళ్ళిపోయి రోడ్డు ఎక్కడానికి అయితే చూస్తుంది. లక్కీగా బయటన వాచ్మెన్ ఉండడం, తను పట్టుకొని గట్టిగా ఆపడం, ఇదంతా కూడా చేస్తున్నాడు. మొత్తానికి 1 వీక్ అయితే గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత వాళ్ళ పిన్ని చిన్నాన్న అయితే వచ్చారు. ఏమైంది జ్యోతికి, ఏమైంది, ఎందుకు అలాగ అయిపోతుంది ఏంటి కదా అనుకుంటూ.
అంటూ వస్తే, ఏమైందో తెలీదురా, ఒక్కగానొక్క కూతురు అల్లారు ముద్దుగా పెంచుకున్నాను, ఇప్పటి వరకు నువ్వు దానికి అసలు ఒక దెబ్బ అనేదే వేయలేదు, అలాంటిది దాన్ని అదే హర్ట్ చేసుకుంటుంది, ఏదేదో అయిపోతుంది, ఇల్లంతా ఇలా చేసేస్తుంది అని చెప్పేసి వాళ్ళ నాన్న అయితే ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే, కంగారు పడకలే అన్నయ్య, సర్లే చూద్దాము, మనం ఏదో చేద్దాము అని చెప్పేసి మాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్దాము, వాళ్ళు బాగా చూస్తారు అని చెప్పాడు ఇతను. చెప్పేసరికి సరే ఏదో ఒకటి చేద్దాంరా అని చెప్పి మొత్తానికి ఎవరో ఒకరు తోడుంటే మనసు ప్రశాంతతగా కుదుట పడుతుంది కదా, అలాగే వీళ్ళు కూడాను కాస్త ప్రశాంతంగా ఫీల్ అయ్యారు. పిన్ దగ్గరికి ఈ అమ్మాయిని తీసుకెళ్దాం అనుకునే సమయానికి ఆ అమ్మాయికి డేట్ అయితే వచ్చేసింది. డేట్ వచ్చేసరికి వాళ్ళ అమ్మ, ఇప్పుడు డేట్లో ఉంది, ఈ టైంలో వెళ్ళకూడదు కదా, తర్వాత వెళ్దాంలే బాబు, ఈ వీక్ అయిపోని అనేసి చెప్పేసింది వాళ్ళకి. మామూలుగా ఉన్నటప్పుడే అమ్మాయిని పట్టుకోలేము, అలాంటిది డేట్ సమయంలోని ఇంకా చండాలం చేసేసి ఆ బ్లీడింగ్ అవుతూ ఉంటే అదంతా ఇంట్లో అయినట్టుగా అంతా చెల్లా చెదురు చేసిందంట. ఈ బాబాయ్ అన్నాడు 3 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి, 3 రోజులు అయిపోయింది కదా, పర్లేదులే వదినా, తీసుకెళ్దాం అని చెప్పేసి చెప్పాడంట వాళ్ళకి. చెప్పిన తర్వాత మార్నింగ్ కాకుండా నైట్ టైం అయితే వెళ్ళాలి అతని దగ్గరికి అని చెప్పాడంట. సరే వీళ్ళు కూడా ఒప్పుకున్నారు. రాత్రి పలానా చోటుకు వచ్చేసేయండి, అక్కడ ఆయన ఉంటాడు అని చెప్పాడంట. అదేంటి లొకేషను, అక్కడ ఆ ఊరికి దగ్గరలో ఉన్న శ్మశానం, అదొక అబాండెడ్ ఏరియా అన్నమాట. శ్మశానం దగ్గరలో ఉన్న ఒక అబాండెడ్ ఏరియా, అక్కడికి రమ్మన్నాడంట రాత్రి సమయంలో. రమ్మంటే వీళ్ళు ఏంటంటే వదిలించడానికి కదా, మరి అలాంటి చోట్లకే వెళ్ళాలి కదా అని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు. లక్కీగా ఆ రోజు సాయంత్రం జ్యోతి వాళ్ళ నాన్నగారు ఫ్రెండ్ ఒక ఆయన, బాగా క్లోజ్ ఫ్రెండ్, అతను వచ్చాడంట. వచ్చి జ్యోతిని అయితే చూశాడు. చూసి, ఒరే ఇంత జరుగుతుంటే నాకు చెప్పుకోవా అంటూ, ఇంకా పదండి నేను ఒక దగ్గర తీసుకెళ్తాను, ఆయన చూపిద్దాము, అతను అయితే ఇట్టే కనిపెట్టేస్తాడు అసలు ఏం జరిగిందో ఏంటో అనేది అని చెప్పేసి, వద్దుర సాయంత్రం ఇలా జరుగుతుంది, ఇలా వెళ్తున్నాము అని చెప్పినా కూడా వినిపించుకోకుండా అతను లాక్కొని పోయాడంట వాళ్ళతోని. నాతో రండి, నేను మంచిగా మీకు అమ్మాయికి ఏం లేకుండా నార్మల్గా అయ్యేటట్టు నేను చేయిస్తానని చెప్పేసి వెళ్ళి ఈ అమ్మాయిని చూపించగానే అతనైతే వెంటనే చెప్పేశాడంట, మీ వాళ్లే ఎవరో మీ అమ్మాయికి ఇలా చేశారు అని చెప్పి. ఏం చేశారు, ఏమైంది అని అంటే, మీరు బాగుండడం చూడలేక కళ్ళు ఎర్రజేసి మీ మీద ప్రయోగం చేయించారు అని చెప్పాడంట. అంతే, వాళ్ళు షాక్ అయిపోయారు. ఆ వాళ్ళ ఎవరు చేయిస్తారు, ఎవరు అలాంటి వాళ్ళు లేరే, అందరూ మాకు మంచి కోరుకునే వాళ్లే అని వాళ్ళ నాన్న అయితే అంటున్నాడు. ఆ మాటలకి వాళ్ళ ఆవిడ లక్ష్మి గారు కూడాను, అవునండి అలాంటి వాళ్ళు ఎవరూ లేరు, మా ఆడబొడుచు మా మరిదే ఉన్నారు మాకు తోడుగాను, ఇంకెవ్వరూ మాతోనైతే ఉండరు, ఎవరిని మేము దగ్గర రానివ్వం కూడాను, అలాంటిది మాకెవరు ఇలా చేస్తారు అని బోర్మని ఏడుస్తుందంట. ఏడుస్తుంటే, ఏడవకండి మేము చెప్తాము, ఏం చెయ్యాలో అలా చెయ్యండి అని చెప్పేసి ఆ అమ్మాయికి ఇమీడియట్ గా ఏవో పూజలు అయితే చేయిస్తున్నారో అక్కడ కూర్చోబెట్టి క్రతువులు అయితే చేస్తున్నారు. చేస్తున్న సమయంలోని ఫోన్ అయితే వస్తుంది వాళ్ళ తమ్ముడి దగ్గర నుంచి. అన్నయ్య ఎక్కడున్నారు, ఏంటి, మీకు బయలుదేరి రమ్మన్నాను కదా, ఇంకా రావట్లేదేటి, సమయం గడిచిపోతుంది, తొందరగా రండి అని అంటూ ఉంటే, లేదురా తమ్ముడు, నీకు చెప్పడం మర్చిపోయి హడావిడిలోని మా ఫ్రెండ్ నీకు తెలుసు కదా విష్ణు వచ్చాడు, ఆయన తెలిసిన అతని దగ్గరికి తీసుకొచ్చాము, అతను బాగా చూస్తున్నాడు, ఇదిగో అవుతున్నాయి పూజలు అని అంటుంటే అవతల నుంచి కంగారు పడిపోతూ, మీకు చెప్పా పెట్టకుండా నేను చెప్పింది కాకుండాను ఎవరు ఇంకో దగ్గరికి వెళ్ళమన్నారు, మీ అమ్మాయి ఏమైపోయినా పర్వాలేదా మీకు, అది నాకు కూడా కూతురే, నీకు ఎవరు తీసుకెళ్ళమన్నారు, ఎక్కడ తీసుకువెళ్లారు, ఏంటి, ఇమీడియట్ గా అక్కడి నుంచి వచ్చేయండి, ఇక్కడ మంచిగా పూజ చేస్తున్నాడు ఇతను, అందుకనే దానికి తగ్గుతుంది, మీరేమో ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్లిపోయారు అలాగిలాగాని మాట్లాడుతున్నాడంట. ఏంట్రా అలా అంటావు, నా సొంత కూతుర్రా, నేను ఎలా వదిలేసుకుంటాను, ఇగో విష్ణు వదలలేదు ఇక్కడ తీసుకొచ్చాడు అని అంటే, ఈలోగా విష్ణు గారు అందుకొని ఫోన్, అవునరా సత్యం ఇక్కడ తీసుకొచ్చాను, ఏం తప్పు, ఇతను చాలా బాగా చూస్తాడు, చాలా పెద్ద ఆయన, నువ్వెక్కడ తీసుకువెళ్దాం అనుకున్నావు, ఎవరతను ఏంటి అని అడిగేసరికి తప్పమని ఫోన్ కాల్ కట్ చేసేసాడంట. ఫోన్ కాల్ కట్ చేసేసాడు. ఆ తర్వాత వీళ్ళు ఏవో చేసి ఈ అమ్మాయికి తాయెత్తు అయితే కట్టారు. ఆ తర్వాత కూడాను ఏంటంటే
మీరు ఆ ఇంట్లో కాకుండా వేరొక దగ్గర అయితే ఉంచండి అమ్మాయిని. మీ వాళ్ళు ఎవరు అడిగినా కూడాను అమ్మాయి నా దగ్గర ఉంది, ఇలాగా పూజలు చేయిస్తున్నాము, అక్కడే మీ వైఫ్ కూడా ఉంది అని చెప్పండి అని అతనైతే చెప్పాడంట. ఈ విష్ణు అన్న అతను వాళ్ళ ఇంటికి వాళ్ళ వైఫ్ పిల్లని అయితే పంపించాడు అతను. వాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట, వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్. అందుకనే అక్కడికైతే వెళ్ళిపోయారు. ఆ ఇంట్లోని ఏవో కట్టమని చెప్పాడంట, యంత్రాలు ఏవో ఇచ్చాడంట చిన్న చిన్నవి. అతను మీరు ఎవరు చేశారో వాళ్ళ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారా, లేదంటే ఈ విద్య చేసిన వాళ్ళకే తిప్పి కొట్టమంటారా అని అడిగాడంట. అడిగితే వద్దండి, మా వాళ్ళు అంటున్నారు ఆ మళ్ళీ తిప్పి కొడితే జీవితం పోవడమే కాకుండా వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పోతుంది, అలా వద్దండి, ఎవరు చేశారో మాకు తెలిస్తే వాళ్ళకి దూరంగా ఉంటాము, వాళ్ళకి ఒక నమస్కారం పెట్టేసి దూరంగా ఉంటామని అతను అనడంతో సరే అయితే అని చెప్పి అతను ఒక పౌడర్ లాంటిది ఏదో ఇచ్చాడంట ఈయనకి. ఇచ్చి మీ వాళ్ళు, మీ సిస్టర్ కానీ లేదంటే మీ బ్రదర్ కానీ ఇంటికి వస్తే వాళ్ళకి కొంచెం వాటర్లోని ఇది మిక్స్ చేసి ఇవ్వండి తాగడానికి. వాటర్ కలరే ఉంటుంది, స్మెల్ కూడా ఉండదు. తాగితే అవతల వాళ్ళు చేయిస్తే వాళ్ళైతే అది వాంతి చేసుకుంటారు, లేదంటే నార్మల్గానే ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది అయితే కలగదు దీనివల్ల అని చెప్పాడంట. సరేనని చెప్పేసి ఇతను ఆ పౌడర్ పట్టుకొని ఇంటికైతే వెళ్ళిపోయాడు. ఇంకంతే, ఇంటికి వెళ్ళాడో లేదో ఫోన్ కాల్స్ మీద ఫోన్ కాల్స్. మళ్ళీని వాళ్ళ తమ్ముడు, ఏంటి నీకు ఎన్నిసార్లు చెప్పాను, వద్దని చెప్తే మళ్ళీ ఆ విష్ణుకి ఎందుకు ఇచ్చావు, అసలు ఆ అమ్మాయి ఏది, ఎక్కడ ఉంచారు, తీసుకురండి ఇక్కడికి, ఇతను పూజ మొత్తం మొదలు పెట్టేశాడు, నేను డబ్బులు కూడా ఇచ్చేసాను, నువ్వేంటి ఇలా చేస్తున్నావా అని వాళ్ళ అన్నయ్యని అంటున్నాడంట. ఒరే ఎందుకురా అంతగా కోప్పడిపోతున్నావు, నాకు సొంత కూతురే కదా, నాకు తెలియదు ఏం చెయ్యాలో, అతను ఇలాగా నా భార్యని నా కూతుర్ని అక్కడ ఉంచమన్నారు, ఒక 2 రోజులు ఏదో పూజ ఉందంట, ఆ పూజ అయిపోయినాకే నేను తీసుకొస్తున్నాను, ఇంక మరి నువ్వు వాళ్ళకి చెప్పేసి డబ్బులు అయితే అయ్యాయి, నీకు నేను ఆ డబ్బులు ఇచ్చేస్తానులే అని మాట్లాడుతుంటే మళ్ళీ ఫోన్ కట్ చేసేసాడు. మార్నింగే ఇంటి ముందు నించున్నాడు గుమ్మం దగ్గర తలుపు కొడుతూ, అన్నయ్య తలుపుతీ అంటూ. నేను అమ్మాయిని చూడాలి, ఎక్కడుంది, ఎక్కడ దాచేసావు, వదిన్ని పాపనిని అంటూ గట్టిగా అరుస్తున్నాడంట. అరడం కాదు, నేను వాళ్ళకి ఇప్పుడు పూజ అయితే జరుగుతుంది, ఈ సమయంలో ఎవ్వరికంట పడకూడదు అని చెప్పారు, అందుకనే పలానా చోట సేఫ్గానైతే ఉంది అని అంటే, ఎక్కడ పెట్టావు ఏంటి అని అడుగుతున్నాడంట. లేదు అదెవరు చెప్పడానికి వీల్లేదు, ఎవరికి చెప్పొద్దన్నారు అనేసి అతనికైతే చెప్తున్నాడంట. కానీ వినిపించుకోవట్లేదు, ఇంకా ఓవర్ యాక్షన్ అయితే చేస్తున్నాడు. ఆ ఓవర్ యాక్షన్కి అతనికైతే అర్థమైపోయింది వీడే ఏదో చేసుంటాడని. సరే కూర్చో, ఒక 2 నిమిషాలు ఇద్దరం కలిసి బయటకు వెళ్ళి టిఫిన్ చేసి వద్దామంటే, నువ్వు ముందు ఇమీడియట్ గా నాకు పాప దగ్గర తీసుకువెళ్ళు అని అంటున్నాడంట. సరే తీసుకువెళ్తాను అని చెప్పేసి లోపలికి వెళ్ళి మెల్లగా ఆయన ఇచ్చిన పౌడరు వాటర్లో కలిపేసి ఇచ్చేసాడంట. ముందు మంచినీళ్ళు తాగు, తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి, వెళ్దామని అబద్ధం చెప్పేసి కూర్చోబెట్టాడు. మంచినీళ్ళు తాగేశాడు. తాగేసి అటు ఇటు తిరుగుతున్నాడు. ఈ లోపు పెద్ద వాంతి అయితే చేసేసుకున్నాడు అతను. అంతే, కళ్ళు తిరిగిపోయాయి. దెబ్బకి ఓ పక్కనొచ్చి కూర్చుండిపోయేసరికి ఈయనకు పూర్తిగా అర్థమైపోయింది, వీడే నా పిల్లకి ఇలా చేశాడు అని చెప్పి. ఇంకా బయట పడకూడదు, బయట పడితే అటువంటి క్షణాల్లోని కోపం తెచ్చుకొని మనం బయటపడితే వాళ్ళు ఇంకా ఏదైనా చేసే ప్రమాదం అయితే ఉంది. కాబట్టి నోరు మూసుకొని అయితే ఉన్నాడు. అరే అలా కాదు, నాకు అర్జెంట్ పని పడింది, బిజినెస్ పని మీద నేను వేరే చోటుకు వెళ్ళాలి, సాయంత్రం నువ్వు రెడీగా ఉండు, పాప దగ్గరికి తీసుకువెళ్తానని. అలాగే అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఎందుకనంటే వామిటింగ్ అయింది కదా, కొంచెం కళ్ళు తిరిగినట్టుగా అనిపించి అప్పటికి నెమ్మదించాడు అనమాట. నెమ్మదించి సరే అని చెప్పి వెళ్ళిపోతే ఇతను ఏమిటంటే ఇంకా ఈ జరిగిన సంగతి అంతా కూడా అతనికైతే చెప్పాడంట. చెప్పేసరికి అలా కాదు, మీరు కూడా షిఫ్ట్ అయిపోయి ఆ ఇంట్లో ఉండకుండా తలుపులు తాళాలు వేసుకొని మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఇంకెక్కడైనా వచ్చి ఉండండి, మీరు అతను ఫోన్ లిఫ్ట్ చేయకండి అని అతనైతే చెప్పేశాడంట. ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయకుండా తినైతే మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి అయితే వచ్చేసాడు కానీ ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు. కారణం ఏంటి అనంటే ఆస్తి గురించి. మరి అన్నదమ్ములు అనేక ఆస్తులు సమానంగా పంచుకోవాలి అని అంటారు. ఆస్తులు సమానంగా పంచుకోవాలి అనుకునేటప్పుడు తల్లిదండ్రుల్ని కూడా సమానంగానైతే చూసుకోవాలి.
వీళ్ళు చూడాలి, వాళ్ళు చూడాలి. కేవలం పెద్దవాళ్ల మీదో లేదంటే ఎవరు అనువుగా దొరికారో వాళ్ళ మీదే బాధ్యతలన్నీ పడేసి ఆ తర్వాత వాళ్ళు చచ్చాకో నొచ్చాకో మాకు కూడా ఇందులో వాటా ఉంటుంది, సమానంగా పంచాలి అని అంటే ఎవడు పంచుతాడు? అలాగే మరి వాళ్ళ పెద్దవాళ్ళు ఏం చేశారు అని అంటే మా తర్వాత తదనంతరం అని చెప్తూ వీళ్ళకైతే ఆస్తి రాశారు. వీళ్ళకైతే ఎక్కువ ఇవ్వలేదు, ఏదో కొంచెం ఇచ్చారు. అయితే అది మనసులో పెట్టుకొని కక్ష పెంచుకొని ఈ అమ్మాయి మీద ఇలాంటి ప్రయోగం అయితే చేయించాడు. ప్రయోగం చేయించడమే కాదు, ఇంకా వీళ్ళని కూడా నాశనం చేయడానికి పన్నాగం అయితే పన్నాడు. మొత్తానికి అది తెలుసుకొని వీళ్ళైతే మెల్లగా ఎస్కేప్ అవ్వడమే కాదు, ఇంకా అతని ఆగడాలు పెరిగిపోవడంతోని ఆ తిప్పి కొట్టించారు. ఏదైతే తిన మీద ప్రయోగం చేయించాడో అది తిప్పి కొట్టించారు. తిప్పి కొట్టించిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడాను నాశనం అయిపోయింది. ఆ పిల్లలకి మళ్ళీ వీళ్లే దిక్కయ్యారు. వీళ్ళు కంప్లీట్ గా ఇక్కడ మొత్తం మన ఇండియా వదిలేసి అమెరికా అయితే వెళ్ళి అక్కడైతే సెటిల్ అయిపోయారండి. అయితే కొంతమంది ఎలా ఉంటారు అని అంటే డబ్బు కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగడతారు. అలాగే పరాయి వాళ్ళు అయినప్పటికీ కూడా హెల్ప్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. మరి చూడండి, అలాగే వాళ్ళ ఫ్రెండ్ విష్ణు, అతను చాలా హెల్ప్ చేశాడు వీళ్ళకి. అసలు తమ్ముడు కన్నా ఎక్కువగా హెల్ప్ చేశాడు. సొంత తమ్ముడు అయి ఉండి వాళ్ళకేమో ద్రోహం చేయడానికి అయితే తలపెట్టాడు. మరి ఇలా అయితే ఉంటారు. చుట్టుపక్కల ఏం జరుగుతుందో, మనకి ఎవరు ఎలా చేద్దాం అనుకుంటున్నారో అన్ని కూడా గమనించుకోవాలి. ఆ సంబరం అయిన రోజునే వీళ్ళు ఏం చేశారు అని అంటే ఆ అమ్మాయికి పానకం అని చెప్పేసి పానకంలోని ఏదో మిక్స్ చేసి ఇచ్చేశారు. ఇచ్చిన దగ్గర నుంచి ఆ అమ్మాయి అలాగా కంప్లీట్ గా చేంజ్ అయితే అయిపోయింది. మరి ఈ స్టోరీ మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. ఇంకా మీకు జరిగిన హర్రర్ ఇన్సిడెంట్స్ ని నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో స్టోరీగా వినాలి అనుకుంటున్న వారు ఇన్స్టాగ్రామ్ లో నన్ను ఫాలో అయ్యి నాకు మెసేజ్ అయితే చేయండి. నేను ఆ మెసేజ్ కి రిప్లై ఇచ్చి మీ స్టోరీని మంచిగా కుక్ చేసి ఇక్కడైతే ప్రెజెంట్ చేస్తాను. చెప్తున్నారు కదా, ఈ ఎండల్లోనే అలిసిపోతూ కూడా మీకోసం రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ ని తీసుకొస్తున్నాను. దానికోసమైనా ఒక లైక్ అయితే వేయండి. అండ్ రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకు అయితే వచ్చేస్తాను. లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎక్కడెక్కడి నుంచి ఎవరి దగ్గర నుంచి వచ్చాయనేది చూసేయండి మరి.